అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలన్నటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి, చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ రాజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తారు. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయం సెక్రటరియట్లో చర్చ పెడతావా, ప్రెస్ క్లబ్ లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము మరి ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు, ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి. నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతుంటాను. తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఏం చేశారు? ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు.
అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకది అంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు, 27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాల పట్ల, అవినీతి పట్ల, అధికార దుర్వినియోగం పట్ల తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. పది సంవత్సరాలుగా దోచుకొని దాచుకున్నటువంటి డబ్బుకు పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. ఆ పార్టీకి కనుచూపు మేరల్లో తెలంగాణలో భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సి ఉండే. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అంటే అదొక పరిమితమైనటువంటి ఒక అసెంబ్లీ, కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్ లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేందో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద, ఉచిత బస్సు ద్వారా ప్రజల కడుపు నిండదు, తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన మీరు 420 హామీలు, 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము, పదే మాట్లాడతాము. కాబట్టి వాటి గురించి మీరు నిన్న చెప్పినుంటే సంతోషం ఉండేది, సభలలో చెప్పినుంటే బాగుండేది. అదేం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు మజ్లిస్ పార్టీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ గారి పట్ల అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నా గర్కా నా ఘాట్కా, అది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, గ్రామంలో లేదు, పార్లమెంట్లో లేదు. పార్లమెంటులో ఒక సీటు లేదు, గ్రామంలో లేదు. ఆ పార్టీకి వేసినా, మూసీ నదిలో వేసినా ఒకటే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా
ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పదే పదే ఓట్లు అడిగి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు చాలా దురదృష్టకరం. ఈరోజు ఉదయం 6 గంటలకు నారాయణపేట మక్తల్లో 6వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి ఎస్టీ అభ్యర్థి ఎర్కల మహాదేవప్ప రోజు మృతి చెందడం జరిగింది. దీనికి పార్టీ తరఫున తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ విషయంపైన నాతో కూడా ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తు లేదు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు చెల్లుబాటు అయ్యాయి. గ్రామ పంచాయతీలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు ఇష్టారాజ్యంగా అదిరించి బెదిరి